సంక్రాంతి చిత్రాల సందడితో కొత్త ఏడాదికి అదిరే ఆరంభం దక్కింది. గేమ్ చేంజర్తో బాక్సాఫీస్ ముందు వసూలు వేట మొదలుకాగా, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్న సినిమాలతో ఆ ఆట పతాక స్థాయికి చేరింది. వచ్చే వారం కూడా బాక్సాఫీస్ ముందు కొత్త సినిమాల సందడి అంతంత మాత్రంగా కనిపిస్తుండటంతో ఈ పండుగ చిత్రాల జోరు నెలాఖరు వరకు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఆ తర్వాత నుంచి వెండితెరపై మరో నయా వినోదాల సీజన్ మొదలు కానుంది. ఈసారి ఫిబ్రవరిలోనూ పండగ సీజన్లను తలపించేలా అదిరే వినోదాలు సినీ ప్రియులు అలరించనున్నాయి. నెల ముందు నుంచే బాక్సాఫీస్కు వేసవి వినోదాన్ని పంచనున్నాయి. బాక్సాఫీస్కు అన్ సీజన్గా భావించే ఫిబ్రవరిని కొన్నాళ్లుగా విజయాలకు చిరునామాగా నిలుపుతూ వస్తుంది తెలుగు చిత్రసీమ. ఉప్పెన, నాంది, డీజే టిల్లు, భీమ్లా నాయక్, ఊరు పేరు భైరవకోన ఇలా గత 2-3 ఏళ్లలో ఫిబ్రవరి బరిలో బాక్సాఫీస్కు దక్కిన విజయాలు చాలానే ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఈ విజయాలు ఇచ్చిన స్ఫూర్తితోని ఫిబ్రవరి బరిలో మరోసారి సత్తా చాటేందుకు చిత్రసీమ సిద్ధమవుతుంది. గాంధీ తాత చెట్టు, ఐడెంటిటీ సినిమాలతో జనవరి ముగుస్తుండగా, అజిత్ పట్టుదలతో, నాగచైతన్య తండేల్తో ఫిబ్రవరికి స్వాగతం పలుకుతున్నారు. వీటిలో తొలుత థియేటర్లోకి అడుగుపెట్టేది అజిత్ అనువాద చిత్రమే. మగిల్ తిరుమేని రూపొందించిన ఈ సినిమాకి లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇది అజిత్ మార్క్ యాక్షన్ థ్రిల్లర్ కావడం ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆసక్తి రేపొందించేలా ఉండడంతో తెలుగులోనూ దీనిపై మరింత అంచనాలు ఏర్పడ్డాయి. ఇది ఫిబ్రవరి 6న రానుండగా, ఆ మరుసటి రోజే 7న నాగచైతన్య తండేల్ విడుదల కానుంది. కార్తికేయ 2 విజయం తర్వాత చందు మొండేటి తెరకెక్కించిన చిత్రం ఇది. సాయి పల్లవి కథానాయిక. వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న ప్రేమ కథతో రూపొందించింది. దేశభక్తి అంశాలకు ప్రాధాన్యత ఉంది. ఈ చిత్రం కోసం చైతన్య తనను తాను మార్చుకున్న తీరు, తొలిసారి ఉత్తరాంధ్ర యాసలో పలికిన సంభాషణలు, బుజ్జితల్లి పాత్రలో సాయి పల్లవి సహజమైన నటన, చైతూతో ఆమె కెమిస్ట్రీ సినిమాకి ఆకర్షణగా నిలవనున్నట్లు చిత్ర పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో ఊరు పేరు భైరవకోనతో బాక్సాఫీస్ బరిలో విజయాన్ని అందుకున్న సందీప్ కిషన్ ఇప్పుడు ఆయన శివరాత్రి సందర్భంగా మజాకుతో సినీ ప్రియులు నవ్వించేందుకు సిద్ధమవుతున్నారు. ధమాకా విజయం తర్వాత త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రం ఇది. ఇదొక భిన్నమైన వినోదాత్మక ప్రేమ కథతో రూపొందుతుంది. నాన్న సెంటిమెంట్కు ప్రాధాన్యత ఉన్నట్లు అర్థమవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్తో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇది తెరపై ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి పంచుతుందో తెలియాలంటే ఫిబ్రవరి 21 వరకు వేచి ఉండక తప్పదు. ఇక అదే రోజు బాక్సాఫీస్ బరిలో పోటీ పడనున్న మరో సినిమా జాబిలమ్మ నీకు అంత కోపమా. తమిళ కథానాయకుడు ధనుష్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఇది. పవీస్, అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ భిన్నమైన రొమాంటిక్ కామెడీ కథతో ఇది ముస్తాబైనట్లు చిత్రవర్గాలు తెలిపాయి. రాయన్ లాంటి విజయం తర్వాత ధనుష్ దర్శకత్వం నుంచి వస్తున్న సినిమా కావడంతో అటు తమిళలోనూ ఇటు తెలుగులోనూ దీనిపై అంచనాలే ఏర్పడ్డాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న భైరవం కూడా శివరాత్రి సందర్భంగా వచ్చే అవకాశాలున్నాయి. ఇక ఫిబ్రవరి ఆఖరి వారంలో ఆది పినిశెట్టి శబ్దంతో సినీ ప్రియులను పలకరించనున్నట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి 2వ వారంలో ప్రేమికుల సందర్భంగా ముచ్చటగా 3 చిత్రాలు బాక్సాఫీస్ బరిలో అదృష్టం పరీక్షించుకోనున్నాయి. అవే విశ్వక్ సేన్ లైలా, కిరణ్ అబ్బవరం దిల్రుబా, రాజా గౌతమ్ బ్రహ్మానందం కలిసి నటించిన బ్రహ్మ ఆనందం. ఫిబ్రవరి 14న తెరపైకి రానున్న ఈ మూడింటిపైన ప్రేక్షకుల్లో మంచి అంచనాలే నెలకొని ఉన్నాయి. వీటిలో వినూత్నమైన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా ముస్తాబైన లైలాలో విశ్వక్ అమ్మాయిగా కనిపించనుండడం,
ఆసక్తి రేగించే అంశం. అలాగే బ్రహ్మ ఆనందం లోను ఇలాంటి విశేషమే ఒకటి ఉన్నది. హాస్యనటుడు బ్రహ్మానందం ఆయన తనయుడు రాజా గౌతమ్ ఇందులో తాత మనవడుగా కనువిందు చేయనున్నారు. ఇక దిల్రుబా విషయానికి వస్తే కాలాంటి విజయం తర్వాత కిరణ్ అబ్బవరం నుంచి వస్తున్న సినిమా కావడంతో సినీ ప్రియుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.